హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? హలో ఏంటి, మా పెద్దమ్మ ఈరోజు ఇది చేపల పులుసు ఉంటుంది, కొండలో ఉండింది. చాలా 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 బాగుంది. మేమైతే తిన్నాము. అదిగో మా అన్నయ్య తింటున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. మా పెద్దమ్మ చేపల పులుసు ఎలాగుండాలో చెప్తుంది, వీడియోలో చూడండి. పసుపు వేసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. దాని తర్వాత కుండనైతే స్టవ్ మీద పెట్టుకొని కుండని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను. ఆయిల్ అప్లై చేయకపోతే ఆ అడుగనైతే పట్టేస్తుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఉల్లి ముద్ద అయితే వేసుకున్నాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత మా నేహం అయితే చూడండి బాగా కలిపేస్తుంది. దాన్ని అందకపోయినా స్టూల్ వేసుకొని కలుపుతుంది. దాని తర్వాత 2 టమాటాని మిక్సీ వేసి పట్టి ఉంచుకున్నానండి. ఆ టమాటా ప్యూరీ కూడా వేసిన తర్వాత కొంచెం మగ్గేంత వరకు బాగా కలుపుకున్నాను. కలిపిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు అండ్ గరం మసాలా అయితే వేసుకున్నానండి. ఇంకండి అది మొత్తం అలా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత చేప ముక్కలను అయితే వేసుకొని అలా అయితే పట్టుకొని ఇలా కలుపుకోవాలండి. గరిటె పెట్టి అస్సలు కలపవద్దు, ఎందుకంటే చేప ముక్కలు అనేది విడిపోతాయి. సో అలా కలిపిన తర్వాత కొంచెం చేపకి మసాలా అనేది పడుతుంది. పట్టిన తర్వాత చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి, ఆ చింతపండు గుజ్జు అనేది దాంట్లో వేసుకోవాలి. నేనైతే కుండలో ఫస్ట్ టైం అండి వండడం, అందుకే కొంచెం చాలా జాగ్రత్తగా వండుతున్నాను. ఫైనల్గా చేపల్లో ఈ పులుసు అనేది వేసేసుకున్నాను. పులుసు కూడా వేసిన తర్వాత చింతపండు పులుసు వేసిన తర్వాత గరిటెతో అలాగే కలుపుకోవాలండి. మొత్తం ఇలా కలిపేస్తే చేపలు అనేది ముక్కలు అయిపోతాయి. మా నేహం అయితే టేస్ట్ చేస్తుంది చూడండి, బాగుందంట. కొంచెం చింతపండు పులుసు ఎక్కువైపోయింది, అయినా బాగుంటుంది కదండి. చింతపండు పులుసు వేస్తే కొంచెం పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దాని తర్వాత కొత్తిమీర అనేది వేస్తుంది చూడండి. కొత్తిమీర వేసిన తర్వాత నేనైతే ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కల్ని నిలువుగా కట్ చేసి చేపల్లో వేస్తానండి. అదైతే చింతపండు గుజ్జులో మరిగి అసలు ఎంత టేస్ట్ ఉంటాయి ఆ పచ్చిమిర్చి ముక్కలు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా కర్రీ అయితే బాగా మరిగిపోయిన తర్వాత రెడీ అయిపోయిందండి. చూడండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆల్రెడీ నేను కట్టేసాను. స్టవ్ కట్టేసిన చేపల పులుసు అయితే మరుగుతూ ఉంది. అదిగోండి చూడండి. సో కుండలో కదండి, టేస్ట్ అనేది ఎలా ఉంటుందో చూడాలి. ఫైనల్గా నేను కూడా టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుందండి, అసలు వేరే లెవెల్లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సండే మార్నింగ్ అయితే నేను ఈ కుడుము అనేది వేసానండి. దాంట్లో వేసుకొని తింటే అసలు టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.